అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. ఈరోజు నేను మన ఛానల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఆదికవి నన్న యూనివర్సిటీ వాళ్ళకి సాంస్క్రిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సాంస్క్రిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పర్టికులర్లీ ఫర్ ఆదికవి నన్న యూనివర్సిటీ వాళ్ళకి. ఓకే, ఈ యూనివర్సిటీ వాళ్ళకి ఆల్రెడీ మోడల్ పేపర్ అండ్ సిలబస్ వీడియోస్ చేయడం జరిగింది. ఆ రెండు లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను నేను. సాంస్క్రిట్ సెకండ్ సెమిస్టర్ మోడల్ పేపర్, అలాగే సాంస్క్రిట్ సెకండ్ సెమిస్టర్ సిలబస్, ఈ రెండింటి మీద వీడియోస్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఈ రెండు వీడియోస్ మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ గో అండ్ చెక్ ఇట్. కేవలం ఈ క్వశ్చన్స్ చదువుకుంటే చాలు, అంటే ఇప్పుడు నేను ఏమైతే చెప్పబోతున్నానో అవి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలు. కంపల్సరీ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సాంస్క్రిట్ అనేది పాస్ అయ్యి తీరుతారు. ఓకే, ఆ 3 లెసన్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓవరాల్గా మీకు సిలబస్లో ఉన్న లెసన్స్ 6. ఆ 6 లెసన్స్లోంచి కేవలం 3 లెసన్లు ప్రిపేర్ అయితే చాలు. ఆ 3 లెసన్లు కూడా ఏది ఈజీగా ఉన్నాయి, ఏది చదివితే బెటర్ అనే ఆప్షన్ కూడా నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్లో 2 లెసన్స్ ఉంటాయి. ఒకటి పాణిగ్రహణం, ఇంకొకటి పత్రార్చన. ఈ 2 లెసన్స్లో పాణిగ్రహణం లెసన్ చాలా ఈజీ అనమాట వెన్ కంపేర్డ్ టు పత్రార్చన. అనంటే ఇది స్టోరీ వైజ్ కాబట్టి పాణిగ్రహణం లెసన్ స్టోరీ బేస్డ్ అనమాట. ఒకసారి మీరు స్టోరీ చదువుకుని ఉంటే తెలుగు లేదా ఇంగ్లీష్ రాయడం వస్తే చాలు, ఓన్గా రాసేయగలుగుతారు. మధ్యలో శ్లోకాలు ఎలాగో చదువుతారు కాబట్టి ఒక శ్లోకం మీరు దాంట్లో కలిపి రాస్తే చాలు, యూ విల్ గెట్ అప్ టు 8 మార్క్స్ 10 మార్క్స్కి. సో పాణిగ్రహణం లెసన్ ప్రిపేర్ అవ్వండి. కంపేర్ టు పత్రార్చనం ఎందుకు వద్దన్నానంటే, పత్రార్చనం లెసన్ ఈజ్ అబౌట్ 21 పత్రాలు, ఏకవింశతి పత్రాల గురించి మీరు రాయాల్సి ఉంటుంది. ఇది విడిగా 10 పత్రాలే రాయమని అడిగారనుకో, ఏవైనా ఒక 10 ప్రిపేర్ అయితే చాలు. కానీ 10 మాత్రమే అడుగుతారా లేదా మొత్తం అన్నీ రాయమని అడుగుతారా తెలియదు. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 21 పత్రాల గురించి ప్రిపేర్ అవ్వాలి. పైగా అది ఇంచుమించు ఒకలాగే ఉంటాయి, కానీ దానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్లో రాసేవాళ్ళు సైంటిఫిక్ నేమ్స్, వాటి ఇంగ్లీష్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో రాసేవాళ్ళు తెలుగు నేము, అలాగే సాంస్క్రిట్ నేము. మీకు ఉన్ని దేనికది లెసన్స్ కూడా విడిగా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏ లెసన్ కా లెసన్ మీరు అన్నీ చూసుకుని మీరే కంపారిజన్ చేసుకోండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకారం పాణిగ్రహణం లెసన్ చదివితే ఇట్ మైట్ బి బెనిఫిట్ టు యూ. అలాగే సెకండ్ యూనిట్ వచ్చేసి పన్నాధాత్రి సుఖవర్గ. ఈ రెండిటిల్లో 90% పన్నాధాత్రి లెసనే మీకు యూజ్ఫుల్ బెనిఫిట్. ఎందుకనంటే పన్నాధాత్రి లెసన్ కూడా స్టోరీ బేస్డ్, ఇది ఓన్గా రాయొచ్చు. సుఖవర్గ అనేది బౌద్ధ మతం సంబంధించిన 12 పాయింట్లు, జీవితంలో ఏ రకంగా సుఖంగా ఉండవచ్చు. దీన్ని కూడా ఓన్గా రాసే ఛాన్స్ ఉంటుంది, కానీ ఉన్న స్టోరీ రకంగా ఉండదు కదా ఇది. వెన్ కంపేర్డ్ టు పన్నాధాత్రి, సుఖవర్గ అనేది ఆ వర్గానికి సంబంధించిన, అంటే బౌద్ధ మతానికి సంబంధించిన 12 పాయింట్లు మీరు రాయాల్సి ఉంటుంది. ఇదంతా ఎలాబరేట్ చేయడానికి ఉండదు, థింక్ చేసి ఎలాబరేట్ చేసి ఓన్గా రాసే ఛాన్స్ అనేది చాలా తక్కువ అనమాట. పైగా ఆ 12 పాయింట్లు రాసినా కూడా అది జస్ట్ ఎలా ఉంటుందంటే కంజెస్టెడ్గా ఉంటుంది. ఒక కంప్లీట్ స్టోరీ రాసిన ఫీలింగ్ అనేది ఉండదు, ఒక కంప్లీట్ స్టోరీ రాసిన ఫీలింగ్ అనేది ఉండదు. కాబట్టి మీరు చూడ్డానికి కూడా రాసే విధానంలో కానీ వెన్ కంపేర్డ్ టు సుఖవర్గ పన్నాధాత్రి లెసనే బాగుంటుంది. అండ్ యూనిట్ 3 వచ్చేసి అమోఘ దర్శనం చారుచేష్టితం. ఈ 2 లెసన్స్లో చారుచేష్టితం అనేది ద అవుట్మోస్ట్ గుడ్ ఆప్షన్. ఎందుకు అని అంటే అమోఘ దర్శనం లెసన్ ఉంది కదా, ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ అమోఘ దర్శనం లెసన్ పాత ఇంటర్ సిలబస్లో ఉన్న కపింజలోపదేశ అనే లెసన్లోంచి కొంచెం తీసుకున్నారు. సో ఆ లెసన్ ఈ లెసన్ కలిపి రాసిన కొంచెం క్లమ్జీగా ఉంటుంది లెసన్. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ లెసన్కి సంబంధించి ఆ పేర్లు కానీ లేకపోతే స్టోరీ వైజ్ కానీ. అమోఘ దర్శనం వచ్చేసి కొంచెం క్లమ్జీ అండ్ కాంప్లికేటెడ్గా ఉంటుంది. కానీ చారుచేష్టితం అలా కాదు. చారుచేష్టితం ఏంటంటే మొత్తం కన్వర్జేషన్ బేస్డ్, సంవాద రూపంలో ఉంటుంది లెసన్ అంతా కూడా. మీరు సారాంశం కింద రాసినా కూడా సంవాద రూపంలో రాశారనుకో, అది చూడడానికి బాగుంటుంది, మంచి ప్రజెంటేషన్ కింద ఉంటుంది. సో మీరు కాన్వర్జేషన్ రాయొచ్చు, అలాగే సారాంశం కూడా రాయొచ్చు. చారుచేష్టితం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఓవరాల్గా మొత్తం ఉన్న 6 లెసన్స్లో మీరు ఒకటి పాణిగ్రహణం ఫస్ట్ యూనిట్లో, సెకండ్ యూనిట్లో ఏమో పన్నాధాత్రి, థర్డ్ యూనిట్లో చారుచేష్టితం. ఈ 3 లెసన్స్లో రాస్తారు. ఈ 3 లెసన్స్ ప్రిపేర్ అయ్యి వీటి సారాంశాలు రాసినందుకు గాను 30 మార్క్స్. ఓవరాల్ పేపర్ 70 మార్క్స్ కాబట్టి అందులో 30 మార్క్స్ సారాంశాలు అయిపోయాయి. ఈ 30 మార్క్స్ అలాగే నెక్స్ట్ సెక్షన్ ఏలో మీరు శబ్దాలు ప్రిపేర్ అయితే, కేవలం శబ్దాలు మాత్రమే ప్రిపేర్ అయితే దానికి 8 శబ్దాలు ఉన్నాయి మీకు సిలబస్లో. కానీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చేవి 2. థర్డ్ రోమన్లో ఒక శబ్దం ఇస్తారో ఒకటి రాయాలి, అలాగే ఫోర్త్ రోమన్లో ఒక శబ్దం ఇస్తారో ఒకటి రాయాలి.
సో పర్ఫెక్ట్గా మీరు 8 శబ్దాలు కనుక ప్రిపేర్ అయితే అందులోంచి 2 క్వశ్చన్ పేపర్లో ఇస్తారు. ఒక్కొక్క శబ్దానికి 4 మార్క్స్, అలా మీరు 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఈ 3 సారాంశాలు అలాగే 8 మార్కులేమో శబ్దాలకి, అక్కడికి 38 మార్క్స్ అయ్యాయి. అలాగే సందులు ప్రిపేర్ అయితే, అంటే మాకు సాంస్క్రిట్ రాయడం రాదు, పెద్ద పెద్ద పేరాలు చదవలేము, ఇది సారాంశాలు కూడా ఇప్పుడు నేను చెప్పింది తెలుగులో రాసుకోవచ్చు లేదా ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. సో నో ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే శ్లోకాలు రాయాలంటే కొంతమందికి మాకు రాయడం రాదు, చదవడం రాదు, సాంస్క్రిట్ కొంచెం డిఫికల్ట్గా ఉంది అనుకునే వాళ్ళు ఆ రోమన్ స్కిప్ చేసేయచ్చు. సో సాంస్క్రిట్ శ్లోకాల రోమన్ స్కిప్ చేసి కేవలం పాస్ అవ్వడానికి మాత్రమే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అంటే ఈ 3 సారాంశాలు అలాగే 8 శబ్దాలు. అదే రకంగా సందులు 8 చదివితే 8 సందులు ఉన్నాయి. లత్వ సంధి, జస్వ సంధి, అనునాసిక ద్విత్వ సంధి, అనుస్వార సంధి, విసర్గోత్వ సంధి, విసర్గలోప సంధి, విసర్గరేఖ సంధి, అలాగే ఊష్మ సంధి. సో మొత్తం 8 సందులు ఉన్నాయి. ఇవి పేరుకి 8 సందులు ఉన్నా ఒక్కొక్క దాంట్లోంచి కేవలం 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కేవలం ఊష్మ సంధిలో ఒక 5-6 ఉంటాయి, అలాగే జస్వ సంధిలో ఒక 4 ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని సందుల్లోంచి 2 ఉన్నాయి ఎగ్జాంపుల్స్. సో మీరు కేవలం అవి ప్రిపేర్ అయితే చాలు, దానికి 8 మార్క్స్ వస్తాయి. ఎలాగా? సందత్తులో 4 మార్క్స్, అంటే విడదీసి ఇచ్చిన దాన్ని కలిపి రాసి సంధి పేరు రాయాలి, అలా 4 మార్క్స్ వస్తాయి. అలాగే సంధి వికటయత్, అంటే కలిపి ఇచ్చిన పదాలను విడదీసి ఆ సంధి పేరు రాసినందుకు 4 మార్క్స్. సో ఓవరాల్గా 8 మార్క్స్ అనమాట. ఇది చదివితే కేవలం ఇవి ప్రిపేర్ అయితే చాలు, మీరు 100% సాంస్క్రిట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కంపల్సరీ పాస్ అవుతారు. అందులో మొత్తం ఏమేమి వచ్చాయి? 3 సారాంశాలు, అలాగే శబ్దాలు, అలాగే సందులు. కేవలం ఈ 5 ప్రిపేర్ అయితే చాలు, మీరు కంపల్సరీ పాస్ అవుతారు. గ్రామర్లో శబ్దాలు సందులు కలిపి ఎన్ని? 8 + 8 16 మార్క్స్. ఇవి 16 మార్క్స్, అలాగే సారాంశాలకి 30 మార్క్స్. 46 మార్క్స్కి మీరు ప్రిపేర్ అయ్యారు కదా. ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి? 70 మార్క్స్కి. మీరు ప్రిపేర్ అయ్యింది 46 మార్క్స్కి. 46 మార్క్స్ మీరు అటెంప్ట్ చేస్తారు, మీరు ప్రిపేర్ అయ్యారో ఆ క్వశ్చన్సే వస్తాయి. సో 46 మార్క్స్కి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళినప్పుడు పైన ఒక 6 మార్క్స్ తీసేసిన కంపల్సరీ 40 మార్క్స్ మీరు గెయిన్ చేస్తారు. పాస్ మార్క్ ఎంత? 28. 70 మార్క్స్ పేపర్కి 28 ఈజ్ ద పాస్ మార్క్. సో మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఓకే, కేవలం ఈ ప్రిపేర్ అయితే చాలు. 3 సారాంశాలు, శబ్దాలు, అలాగే సందులు. ఈ 46 మార్క్స్కి మాకు సాంస్క్రిట్ పాస్ అయితే చాలు అనే వాళ్ళకి ఈ రోమన్స్ ప్రిపేర్ అయితే చాలు. మేము ఇంకొంచెం బాగా చదవగలుగుతాము, బాగా రాయగలుగుతాము, మాకు ఓ గ్రేడ్ రావాలనుకునే వాళ్ళు ఏం చేయాలంటే శ్లోకాలు ఏదో ఒక లెసన్ ప్రిపేర్ అయితే చాలు. అంటే పాణిగ్రహణంలో 7 శ్లోకాలు ఉన్నాయి, అలాగే పత్రార్చనంలో 7 శ్లోకాలు ఉన్నాయి, 7-8 శ్లోకాలు. సో అదే లెసన్, ఆ లెసన్ అయినా కానీ లేదా ఈ లెసన్ అయినా కానీ, అంటే పాణిగ్రహణం కానీ పత్రార్చనం కానీ రెండిట్లో ఏదో ఒక లెసన్ ప్రిపేర్ అయితే చాలు కంప్లీట్గా. ఇంకొక లెసన్ మీరు చాయిస్కి ఇవ్వచ్చు, స్కిప్ చేయొచ్చు. ఓకే, సో అలాగా శ్లోకాలు 1 రోమన్ రాస్తారు, శబ్దాలు 2 రోమన్స్, 3 రోమన్స్ అయ్యాయి, సందులు 2 రోమన్స్, అలాగా 5 రోమన్స్ మీరు. సో సెక్షన్ ఏలో 8 రోమన్స్కి 5 అటెంప్ట్ చేస్తే చాలు కదా, ఈ 5. అలాగే ఇది కాకుండా మిగతా వాళ్ళకంటే ఓ గ్రేడ్ వచ్చే వాళ్ళకి చెప్పాను కదా, మేము ఓ గ్రేడ్ రావాలి, బాగా చదువుతాము, సాంస్క్రిట్ బాగా రాస్తాము అనే వాళ్ళకి శ్లోకాలతో పాటు సందర్భ వాక్యాలు కూడా చదివితే మీకు కంపల్సరీ ఓ గ్రేడ్ అనేది వస్తుంది. సందర్భ వాక్యాలు ఏంటంటే ఏదో ఒక లెసన్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. అంటే సందర్భ వాక్యాలు మీకు ఫస్ట్ యూనిట్లోంచి పాణిగ్రహణం, పత్రార్చనం ఒక్కొక్క దాంట్లోంచి 2 సందర్భ వాక్యాలు అడగడం జరుగుతుంది. పాణిగ్రహణంలో 2, పత్రార్చనంలో 2 అడుగుతారు. సో రెండిట్లో మీరు ఏదో ఒక లెసన్ ప్రిపేర్ అయితే 2 రాస్తారు, 2 రాయగలుగుతారు. మీరు రాయాల్సినవి అక్కడ 4 ఇచ్చినా కేవలం 2 రాస్తే చాలు. ద్వయోహో సందర్భవాక్య లిఖితానంటే ఏవో ఒక 2 సందర్భవాక్యాలు రాయడం జరుగుతుంది. మొత్తం ఇచ్చేవన్నీ 4. పాణిగ్రహణంలో 2 అడుగుతాడు, పత్రార్చనంలో 2 అడుగుతాడు. మీరు రాయాల్సినవి కూడా 2. కాబట్టి ఒక లెసన్ చాయిస్ తీసుకుని ఇంకొక లెసన్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే ఫ్రమ్ ద లాస్ట్ లెసన్స్ అంటే చారుచేష్టితము, అమోఘ దర్శనం రెండిట్లోంచి ఏదో ఒక లెసన్ ప్రిపేర్ అయితే చాలు. సందర్భవాక్యాలు అమోఘ దర్శనంలో 2 అడుగుతారు, చారుచేష్టితంలో 2 అడుగుతారు. ఆ రెండిట్లోంచి ఏదో ఒక లెసన్ ప్రిపేర్ అయితే దానికి కూడా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 10 మార్క్స్ వస్తాయి. ఒక సందర్భవాక్యానికి 5 మార్క్స్. సో చారుచేష్టితం ప్రిపేర్ అయ్యారనుకో అందులో 2 సందర్భవాక్యాలు 2 5 10 మార్క్స్. అలాగే ఫస్ట్ లెసన్ పత్రార్చన ప్రిపేర్ అయ్యారనుకో అందులోంచి 2 5 10 మార్క్స్. సో ఓవరాల్గా సెక్షన్ బి 50 మార్క్స్, సెక్షన్ ఏ 20 మార్క్స్. 70 మార్క్స్కి మీకు కంపల్సరీ 65+ వస్తాయి కేవలం ఇవే చదివితే. పర్ఫెక్ట్గా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా ఒక 2-3 మార్క్స్ పైన కంపల్సరీ ఓ గ్రేడ్ అనేది వస్తుంది.
కేవలం ఇవి ప్రిపేర్ అయితే చాలు. మాకు శబ్దాలు కష్టంగా ఉన్నాయి, ధాతువులు చదువుతాం అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ధాతువులు 3 లైన్సే కదా మేడం, శబ్దాలు అయితే ఎక్కువ ఉన్నాయి, అవన్నీ ఎక్కువ చదవాలనుకుంటారు. కానీ ధాతువులు కొంచెం ఫార్మేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సఫిక్స్ ప్యాటర్న్ ఒకటి చదివితే చాలు మీరు. ధాతువులు రాయడానికి 3 లైన్స్ అయినా ఒక్కొక్క ధాతువులో 5 లకారాలు ఉంటాయి. లట్, లంగ్, లోటు, రుట్టు, విధిలింగ్ అని 5 లకారాలు ఉంటాయి. 5 లకారాలు మీరు కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఎన్ని ధాతువులు? 8 ధాతువులు ఉన్నాయి. 8 5 40, 40 ధాతువులు చదవాలి మీరు. 40 ధాతువులకి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాటర్నే ఉంటుంది అనుకోండి. లట్కి అయితే ఆ లట్ ప్యాటర్న్ ఒకటి ప్రిపేర్ అయితే అన్నిటిలోనే ఇంచుమించు కామన్గా ఉంటుంది. అలాగే లంగ్ ప్యాటర్న్ కూడా కామన్గా ఉంటుంది. ఇక్కడ ప్రిపరేషన్ డిఫరెంట్, అలాగే దాంతోపాటు మార్క్స్ కూడా డిఫరెంట్. ధాతువులు ఎందుకు చాయిస్ తీసుకోమంటున్నానంటే ధాతువులకి 4 మార్క్సే వస్తాయి. అంటే ఏవైనా 2 ధాతువులు మాత్రమే ఇస్తారు. ఒక్కొక్క ధాతువుకి 2 మార్క్స్, ఆ రెండే మీరు రాయాల్సి ఉంటుంది. సో 4 మార్క్స్. వెన్ కంపేర్డ్ టు శబ్దాలు ధాతువులకి కొంచెం లెస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. శబ్దాలు ఏంటంటే 2 ఇస్తారు, ఆ 2 మీరు రాయాల్సి ఉంటుంది. కానీ 8 మార్క్స్ అనమాట. ఒక్కొక్క శబ్దానికి 4 మార్క్స్. అందుకని మిమ్మల్ని శబ్దం చదవమని చెప్పాను, ధాతువులు చాయిస్ తీసుకుని. ఓకే. అలాగే సమాసాలు కాకుండా సందులు చదువుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే సమాసాలు 2 ఉన్నాయి కదా, అవ్యయభావ సమాసం, బహువ్రీహి. సందులు అయితే 8 ఉన్నాయని అనుకుంటారు చాలామంది. మీరు ఎప్పుడు నెంబర్ కంపేర్ చేయకండి, చదివే విధానం కంపేర్ చేయండి. అలాగే మనకు వచ్చే మార్క్స్ కంపేర్ చేయండి. చదివే విధానం డిఫరెంట్గా ఉంటుంది సందులకి, సమాసాలకి. సమాసాలు అనేవి కొంచెం కాంప్లికేటెడ్, అంటే కొంచెం టఫ్ అనమాట వెన్ కంపేర్ టు సందులు. అది విగ్రహవాక్యం రాయాల్సి ఉంటుంది, దాన్ని ప్రిపేర్ అవ్వాలి. అలాగే మార్క్స్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సమాసాలు ఏవో ఒక 4 ఇవ్వడం జరుగుతుంది. అవ్యయభావ సమాసాల నుంచి 2, బహువ్రీహి సమాసాల నుంచి 2. సో కేవలం 4 మార్క్స్ మాత్రమే మీకు వస్తాయి సమాసాలు చదివితే. కానీ దాని బదులు సందులు ప్రిపేర్ అయ్యారనుకో 8 మార్క్స్ వస్తాయి. సో మనకి దేనికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ రోమన్స్ తెలుసుకుని చదువుకోవడం మనకే బెనిఫిట్ అవుతుంది. సో అందుకని చూసి జాగ్రత్తగా చదువుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు కంపల్సరీ ఆన్సర్ చేస్తాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష. మీకు ఏ వీడియోకి ఆ వీడియో నేను ఏ లెసన్ కాలేసిన వీడియో చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ గో త్రూ ది ఛానల్. అండ్ ఆల్సో మీకు మోడల్ పేపర్, దాంతోపాటు అదే డిగ్రీ 2nd సెమిస్టర్ మోడల్ పేపర్, దాంతోపాటు సిలబస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. వన్స్ గో అండ్ చెక్ ద వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.